హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఈ వీడియోలో బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఇది పెద్దవాళ్ళకి అనమాట. లేడీస్ సోప్ బదులు బాత్ పౌడర్ అంటే సున్నిపిండి అంటారు కదా, సేమ్ సున్నిపిండి లాంటిది. అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ టోన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. మీ స్కిన్ గ్లోగా ఉండటానికి, బ్రైట్గా ఉండటానికి ఈ బాత్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫేస్ వాష్ అనుకోండి, బాత్ పౌడర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ బాత్ పౌడర్ కోసం మనం రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నామండి. రైస్ ఫ్లోర్ వచ్చేసి మీ ట్యాన్ రిమూవ్ చేయడానికి, మీ స్కిన్ గ్లోగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బేసన్ అనమాట. శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. బేసన్ బదులు మీరు కావాలంటే పెసరపిండి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మీ స్కిన్ గ్లోగా ఉండటానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్, చందనం పౌడర్ అంటారు కదా, అది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇది మీ స్కిన్ గ్లోగా ఉండటానికి, ఫ్రెష్గా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. శాండల్వుడ్ పౌడర్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఇంకోటి యాడ్ చేస్తుంది ఏంటంటే రోజ్ పౌడర్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, రోజ్ పెటల్స్ నుంచి మీరు హోమ్ మేడ్గా అయినా రోజ్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని అదైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీ స్కిన్ చక్కగా షైనీగా ఉండటానికి, యంగ్గా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది రోజ్ పౌడర్ అన్నది. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోవటానికి, మీ ఫేస్ షైనీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ముల్తానీ మట్టి మీ ఫేస్ని అంటే మీ స్కిన్ని టైట్గా ఉండటానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు. ఇది మీరు ఆప్షనల్ అండి, పడితే వేసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రూ ఇన్స్టెంట్ కాఫీ వేసుకుంటున్నాను. మీరు ఏ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ఇన్స్టెంట్గా గ్లోగా అవుతుంది అనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇందులో ఏదైనా మీకు పడదు అనుకుంటే స్కిప్ చేసి మిగతా అన్నీ కలిపి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇది 1 వీక్కి లేదా 1 మంత్కి అయినా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే ఏ మాత్రం పాడవకుండా ఉంటుందన్నమాట. బయట ఉంచుకోవచ్చు లేదా రిఫ్రిజిరేటర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకొని యూజ్ చేయాలో చూపిస్తున్నాను. ఇందులో మీరు కావాలంటే పాలు, రా మిల్క్ యూజ్ చేయొచ్చు, కర్డ్ యూజ్ చేయొచ్చు, ఉట్టి వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, మీరు ఫేస్ ప్యాక్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్లో యూజ్ చేసుకోవచ్చు, బాత్ పౌడర్లో యూజ్ చేసుకోవచ్చు, ఎలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇది మీకు చెప్పాను కదా, మిల్క్ది ఎంత అయితే దాంతో మిక్స్ చేసుకొని చక్కగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. మీరు సోప్ యూజ్ చేయడానికన్నా ఇది డైలీ యూజ్ చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డైలీ యూజ్ చేయని వాళ్ళు 2 డేస్కి 3 డేస్కి అయినా ఫేస్ ప్యాక్ లాగా అయినా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇది ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకుంటే మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిల్స్ కానీ, ట్యాన్ రిమూవ్ కానీ మొత్తం పోతుందండి. మీ ఫేస్ చాలా గ్లోయీగా ఉంటుందన్నమాట. తప్పకుండా అయితే డైలీ ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుందన్నమాట. మామూలు నలుగు మనం ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలన్నమాట. చాలా ఫేస్ అనేది గ్లోగా ఉంటుందండి. ఇందులో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉండవు. దీంట్లో ఏదన్నా మీ స్కిన్కి సూట్ అవ్వదు, సెన్సిటివ్ స్కిన్ అనుకున్న వాళ్ళు అది స్కిప్ చేసి మిగతావి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం చక్కగా స్క్రబ్ చేసేసుకొని మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. చూసారా, చాలా వరకు మీ స్కిన్ గ్లోగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ బాత్ పౌడర్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.